నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య స్వామి గారు. నమస్కారం. సో కంటెంట్ స్టార్ట్ చేసే ముందు క్లాసెస్ ఎప్పుడు ఉంటుంది అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది? స్పెషల్ క్లాస్ ఏమైనా ఉందా? మనకి ఇప్పుడు ఏంటంటే మనకు ఈ 2024 ఈ 25 ఫిబ్రవరికి మనకి అనంతపూర్లో క్లాస్ ఉందండి. తర్వాత 3 మార్చి బెంగళూరులో ఉంటుంది, 10 మార్చి వచ్చి రాజమండ్రిలో ఉంటుంది, అలాగే 17 మార్చి వచ్చి హైదరాబాద్లో ఉంటుంది, మళ్ళీ 31 మార్చి వచ్చి తిరుపతిలో ఉంటుంది. ఇది మనకు ఎవ్రీ మంత్ షెడ్యూల్స్ ఇవి. అలాగే దీంతో పాటు మనకు స్పెషల్ క్లాస్ అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి, చాలా రోజులైంది కాబట్టి, మన స్పెషల్ క్లాస్ వచ్చి హైదరాబాద్లో ఉంటుందండి. 7th ఏప్రిల్ 2024 అండి. 7th ఏప్రిల్లో మనకి హాయిగా మనకి ఆ టైంలో మనకు అన్ని కన్వీనియన్స్గా ఉన్నాయి కాబట్టి ఆ టైంలో మనకి స్పెషల్ క్లాస్ ఉంటుంది. స్పెషల్ క్లాస్ ఏంటంటే మనం ఎప్పుడు చెప్పుకునేది, ఖచ్చితంగా ఒక రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేసి వస్తే మీకు స్పెషల్ క్లాస్ ఈజీగా అర్థమవుతుంది. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఈ వీడియోలో ఏం చెప్తున్నారా? ఇక్కడ చాలామంది జీవితాల్లో వయసు అంతా అయిపోతుంది, 40-50 సంవత్సరాలు వస్తున్నాయి. పాపం చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేకపోతున్నారు వాళ్ళు. అంటే ఎందుకు అలా జరుగుతుంది? వాళ్ళు ఎందుకు ఆ కోరికల్ని తీర్చాలని అనుకోవట్లేదు? నేను గతంలో కూడా కొన్ని వీడియోలో చెప్పాను, తండ్రి చేసిన అప్పు కొడుకు కడతాడు. అంటే నీ పిల్లల్ని కన్నది నీ అప్పులు కట్టడానికా, లేకపోతే పిల్లల్ని నీ అప్పుల కోసం బలి చేయడానికి? ఎంతవరకు కరెక్ట్ అది? ఇది ఇంత కూడా నేను ఎన్నో వీడియోలో దీని విషయాల్లో ఎన్నో రకాలుగా నేను చర్చించడం జరిగింది. చిన్న కోరిక, పాపం ఉంది, ఏదో కావాలనింది, దానికోసం అమ్మాయి 10 సార్లు అడగాలి మిమ్మల్ని. చిన్న కోరిక, అదొక 2-3 వేల కోరికనే, పెద్ద సమస్య కాదు. సింపుల్గా ఫీజు కట్టాలి, ఆ ఫీజు కట్టడానికి నేను 10 సార్లు అడగాలి. వాళ్ళు ఎవరు? నీ కూతురు కదా, నీ కొడుకు కదా, నీ భార్య కదా. నీ భార్య ఒక చిన్న చేంజ్ చేయించడానికి 10 సంవత్సరాల నుంచి దాన్ని పెండింగ్ వేస్తూనే ఉంటావు. 10 సంవత్సరాల నుంచి ఒక చేంజ్ చేయించడానికి నువ్వు పెండింగ్ వేస్తూనే ఉంటావు. కానీ నువ్వు మాత్రం ఎక్కడ తగ్గవు. నీ పార్టీలు కానీ నీ స్వార్థం కానీ ఎక్కడ కూడా తగ్గదు. ఇక్కడ వాళ్ళు వేరు కాదు కదా, నువ్వు వాళ్ళు వేరు కాదు కదా. వాళ్ళు నీతోనే ట్రావెల్ చేస్తున్నారు కదా. వాళ్ళ అవసరాలని, వాళ్ళ ప్రైమరీ నీడ్స్ నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు? కనీసం ప్రైమరీ నీడ్స్ కూడా సరిగ్గా సక్రమంగా నిర్వహించలేకపోతున్నావు. అంటే నీ జీవితం పట్ల నీకు బాధ్యత లేకుండా ఉంది. ఎప్పుడైతే జీవితం పట్ల నీకు బాధ్యత లేదో జీవితం మొత్తం అలాగే సాగిపోతుంది. ఇంకా నీ జీవితంలో ఏం సాధించలేవు. చివరి క్షణంలో నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎంతోమంది చూశాను నా క్లాస్కి వచ్చిన వాళ్ళని, ఇంత వయసు వచ్చింది, ఇంతవరకు ఇది చెప్పేవాడు లేడు, ఎలా జీవించాలని చెప్పేవాడు లేడు. ఇప్పుడు తెలిసిందండి, ఇప్పుడు ఏం చేయాలి నేను, ఇప్పటికైనా చేయొచ్చు అని తెలుసుకొని ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల్లో సాధించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను, ఒక ఆయన దాదాపు 70 సంవత్సరాలు ఉన్నాయి, పెద్ద ఆయన. నేను ఈయన ఎందుకు వచ్చాడు, పల్లెటూరు అయినా పాపం ఆ ధోతి పంచె కట్టుకొని వచ్చాడు, కూర్చున్నాడు, క్లాస్ వింటున్నాడు. నాకెందుకో పెద్ద అయినా నువ్వు ఎందుకు వచ్చావు అసలు క్లాస్కి? అదే ఇప్పుడు యూత్ కోసమే, లేకపోతే బాగా సంపాదించాలని కోరికలా ఉన్న వాళ్ళ కోసమే కదా మన క్లాసు. మీరు ఇప్పుడు ఏం చేస్తా అనుకుని వచ్చారంటే ఒకటే మాట అన్నాడు ఆయన, ఇప్పటివరకు నేను ఏం సాధించలేకపోయాను ఈ 70 సంవత్సరాలలో, కానీ ఈ 70 సంవత్సరాలలో ఏదైతే సాధించలేకపోయానో ఇప్పుడు నేను స్టార్ట్ చేసి మళ్ళీ సాధిస్తాను. దానికి మన KFC చికెన్ ఆ ఓనర్ గురించి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. దాదాపు 60 సంవత్సరాల దాకా ఆయన ఏమీ సాధించలేదు. 60 సంవత్సరాల తర్వాత ఆయన ఒక ఆలోచన కలిగి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప కోటీశ్వరులు అతను ఒక నిలిచిపోయాడు. అది బాగా ఇన్స్పైర్ చేసింది ఆయనకి. ఆ వీడియో బాగా ఇన్స్పైర్ చేసి ఆ పెద్దయిన ఆ వీడియో విని నేనెందుకు సాధించేదని వచ్చాడు. మీరు నమ్మండి, ఒక 2-3 క్లాసులకు వచ్చాడు, పోయిన ఆస్తినంతా సంపాదించుకున్నాడు, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ డబ్బు కూడా సంపాదించాడు. ఈరోజు ఎంత దర్జాగా బతుకుతున్నాడంటే అంతకుముందు కొడుకుల మీద వాళ్ళ మీద ఆధారపడాల్సి వచ్చింది. అంటే మీరు ఎప్పుడైతే మీరు ఈ యొక్క కుటుంబ అవసరాలు మీరు చూస్తలేరో, రేపు ఫ్యూచర్లో మిమ్మల్ని మీరు ఆలోచిస్తూ మీ గురించి మీరే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పటివరకు అయింది అయిపోయింది లైఫ్, ఓకే. ఇప్పుడన్నా కనీసం పిల్లల అవసరాలు ఏంది, మీ భార్య అవసరాలు ఏంది, మీ చుట్టుపక్కల పరిసరాలు ఏంటి, వాటిని గమనిస్తూ దానికి తగ్గట్టుగా కనీస అవసరాలను తీర్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు కూడా ఏదో ఆవేశంలో, ఏదో ఆవేదనలో మీకు కావాల్సినవి కూడా మీరు ఇప్పటివరకు పొందలేరు. కాబట్టి మీకు కావాల్సిన కోరికలు ఏవైతున్నాయో వాటన్నీ తీర్చేసుకోండి. అలాగే పిల్లలకు కానీ, భార్యకు కానీ ఎలాంటి కోరికలు ఉన్నా సరే వాటిని తీర్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కోరికలతో కూడిన మనస్సు, అంటే కోరికలు తీర్చలేని మనస్సు, అది మిమ్మల్ని ఎక్కడ కూడా ఎదగనివ్వదు. కాబట్టి ఎలాంటి కోరికలు ఉన్నా ముందు తీర్చేసుకొని మన సబ్జెక్ట్లో చెప్తాం. ఇంతకుముందు ఏవేమో మనం ఒక షాప్కి వెళ్ళాం, ఒక వస్తువు కొనాలనుకున్నాం, డబ్బులు సరిపోలేదు, రిటర్న్ వచ్చాం, ఓకేనా. ఎక్కడికి వెళ్ళాము, బిర్యానీ తినాలనిపించింది, ఎందుకులే దీనికి అనవసరంగా 500-600 ఎందుకు పెట్టాలి, ఇంట్లో అయితే 100 రూపాయలు నేను ఏదో తెచ్చుకొని తినొచ్చు కదా అని
అలా రిజెక్ట్ చేసిన సందర్భాలు ఎన్నో వందలు ఉన్నాయి మనకి. కాబట్టి ఇక నుంచి ఏ కోరికైనా సరే తీర్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కామి కాని వాడు మోక్షకామి కాడు. కోరికలన్నీ తీర్చుకుంటేనే మీకు మోక్షాన్ని అర్హులని చెప్పి శాస్త్రం చెప్తుంది. మీ పిల్లల కోరికలు కానీ, మీ ఇంట్లో వాళ్ళ కోరికలు కానీ, మీ కోరికలు కానీ ఇక్కడి నుంచి తీర్చే ప్రయత్నం చేయండి. ఎక్కడ కూడా ఏ కోరికైనా అలాగే మిగల్చకండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఆర్థికంగా ఎదగలేరు, అలాగని చెప్పి ఏమి సంపాదించలేరు, జీవితంలో ఒక ఉన్నత స్థాయికి పోలేరు. కాబట్టి చిన్న చిన్న కోరికలు వాళ్ళ పాపం ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా మీ స్వార్థం మీరే చూసుకున్నారు. ఇక నుంచి వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తూ వాళ్ళ కోరికలు ఏవైతున్నాయో మెల్లిగా చిన్న చిన్నగా తీర్చుకుంటూ పండి మీకు అర్థమైపోతుంది. ఆ తర్వాత మీకు డబ్బు సంపద రావడం అనేది మొదలవుతుంది. ఎందుకంటే కోరికల్ని బలవంతంగా చేయారు కాబట్టి ఇప్పటిదాకా మీ దగ్గర డబ్బు రాలేదు. మీరు కోరికల్ని ఎప్పుడైతే స్వచ్ఛంగా తీర్చుకోగలిగారో మెల్లిగా డబ్బు రావడం అనేది మొదలవుతుంది. అంటే దీనివల్ల మీకు ఏం అర్థమైంది? కోరికలు తీర్చుకోవాలంటే ఖర్చు పెట్టాలనేది అర్థమైంది. ఖర్చు పెడితే డబ్బు ఎలాగ వస్తుంది మన సూత్రం ఉంది. కాబట్టి ఎంత వీలైతే అంత ఖర్చు పెట్టండి, హాయిగా జాయిగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి. కానీ మీరు మాట్లాడేటప్పుడు వచ్చేటువంటి అనర్గళంగా వచ్చేటువంటి మాటలు ఉన్నాయి చూసారా సార్, సబ్జెక్ట్లో ప్రతిదీ ఎక్స్పీరియన్సే. ఆ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్లే ఒక్కొక్క మాట ఒక్కొక్క తోటాలకు వెళ్తూ ఉంది. నాకు బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే సార్, అంటే 40-50 సంవత్సరాలు వచ్చినా కనీసం చిన్న చిన్న కోరికలు వాళ్ళు తీర్చుకోలేదు. వాళ్ళని వదిలిపెట్టండి. పిల్లల కోరికలు తీర్చలేదు, ఇంట్లో వాళ్ళ కోరికలు తీర్చలేదు. వాళ్ళ జీవితం అలాగే ముగిసిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ జీవితానికి అర్థమే ఉందండి. కాబట్టి ముందు చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడం అలవాటు చేసుకోండి. ఆ తర్వాత మీకు అర్థమవుతుంది దాంట్లో ఎంత ఆనందం ఉంది. దానివల్ల ఎప్పుడైతే మీ మనసు ఆనందాన్ని చెందుతుందో అప్పుడు అన్నీ పొందడం అనేది జరుగుతుంది. ఆ విధంగా వెళ్ళే డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత పెద్ద కోరికలు తీర్చుకోండి. ఎక్కడ ఏ కోరికల్ని చంపకండి. నేను చెప్పేది అది. మన మనసు ఎంత హ్యాపీగా ఉంటే ఆ ఎనర్జీని ప్రతి 10 చోట్ల మనం పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎస్, ముందు మీరు చెప్పినట్లు మన కోరికలు ఏవైతే ఉంటాయో సార్, ఆ కోరికలను తీర్చుకునేటప్పుడు అంటే బాధ్యతతో కూడుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకున్నప్పుడు మనశ్శాంతితో పాటు మనశ్శక్తి కూడా మనకు లభిస్తుంది. ఆ ఎనర్జీ నుంచి మనం ఏదైనా సాధించగలుగుతాం, సాధించవచ్చు, ఏదైనా సృష్టించవచ్చు. డబ్బు సంపాదించడం ఈజీగా వస్తుంది. అవును, డబ్బు సంపాదించడం అనేది ఈజీగా వస్తుంది. సూత్రం అదే కదా సార్. కోరికల్ని బలవంతంగా అంచకండి. కోరికలు బలవంతంగా అణుచుకోవద్దు. ఇప్పుడన్నా కనీసం ఇంత వయసు వచ్చింది, ఇప్పుడన్నా కనీసం మీ కోరికలు తీర్చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, బాధ్యతతో కూడుకున్నటువంటి డిజైర్స్ ఏవైతే ఉన్నాయో, కోరికలు ఏవైతే ఉన్నాయో, ఎయిమ్స్ అంటారు వాటిని. సో వాటిని మాత్రం మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకుంటే రిగ్రెట్ ఎప్పుడు ఉండకూడదు. రిగ్రెట్ ఉంటే మళ్ళీ వెనకబడిపోతారు. పిల్లలు కదా, వాళ్ళు మిమ్మల్ని తప్ప ఇంకెవరిని అడుగుతారు? పిల్లలు అవును, మిమ్మల్ని అడుగుతారు కదా. కనీసం వాళ్ళ కోరికలు తీర్చాలి, బాధ్యత కదా. అవును, అవును. మీరు చెప్పినట్టు బాధ్యతతో కూడిన కోరికలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రియాచి అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.